హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు ఆలూతో క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఒకటి నేను మీకు షేర్ చేస్తున్నానండి. దానికోసం నేను ఒక 2 ఆలూస్ తీసుకొని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి నేను బాయిల్ చేశానండి. బాగా మంచిగా బాయిల్ చేసుకోవాలి. అంతా బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ వంపేసి దాన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. మెత్తటి పేస్ట్ లాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. బాగా కొంచెం కూల్ అయిన తర్వాత మొత్తం స్మాష్ చేసేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా నేను స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీనిలో నేను ఒక 2 స్పూన్లు బేసిన్ పౌడర్ అనమాట, అదే శనగల పొడి వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్. మీరు శనగల పొడి అయినా వేసుకోవచ్చండి, లేదంటే మీరు కొంచెం కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చేసే దానిలో రైస్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసానండి. నెక్స్ట్ ఈ బేసిన్ పౌడర్ అనమాట, శనగల పొడి, ఒక శనగపిండి ఒక 2 స్పూన్స్ వేసాను అనమాట. 2 వేసి కొంచెం మిరియాలు బాగా దంచేసి 1 స్పూన్ మిరియాల పౌడర్ అనమాట వేయాలి. మీరు సాల్ట్ కొంచెం చూసుకొని సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి. ఇదంతా బాగా కలిపేసి మనం చపాతీ పిండి ఎలా కలుపుతామండి అలానే ఇది బాగా కలపాలన్నమాట. దీనికి వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఆ పొటాటోలో ఉన్న వాటరే సరిపోతుంది అనమాట. ఇది మనం బాగా చపాతీ పిండి ఎలా అయితే వస్తుందో అలా బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా, లేదంటే చపాతీ పిండి పీట మీద అయినా కానీ ఒక ప్లేట్ మీద అయినా కానీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి చిన్న చిన్న మనం బడక ఇట్లా ఒత్తుకుంటాం కదండి, అలా ఒత్తేసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న పోర్షన్స్ తీసుకోవాలన్నమాట. చిన్న పోర్షన్స్ తీసుకొని ఒత్తేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు నేను మొత్తం మీకు చూపించడానికి అలా చేశానండి. ఇప్పుడు నేను ఏంటంటే ఒక ప్లేట్లో చపాతీ పిండి ఎలా అయితే మనం తీసుకుంటామో అలా తీసుకొని కొంచెం 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 పీసెస్ తీసేసి వాటన్నిటిని అలానే మీకు ఎలా అయితే చూపించానో అలాగా ఒత్తేసుకున్నానండి. తర్వాత ఒక చిన్న ఫోర్క్ తీసుకొని ఏవైతే మనం రౌండ్ చేసి పెట్టుకుంటాం కదండి దాని మీద జస్ట్ ఒకటి ప్రెస్ చేయండి, ఎందుకంటే నీట్గా ఈవెన్గా కుక్ అవ్వడం కోసం అనమాట. చూడండి, మనం అంతా ఈజీగా అయిపోతుందండి. ఇలా ఒక ప్లేట్ మీద అయితే మనకు చాలా ఈజీగా బాల్స్ ఇలా చేసుకోవడం కానీ ప్రెస్ చేసుకోవడానికి కానీ బాగా ఈజీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఒక ఫోర్క్ తీసుకొని వాటి మీద ప్రెస్ చేయాలి అండి. ఇలా ఫోర్క్తో మనం ప్రెస్ చేసేసి తర్వాత ఒక బాండల్ పెట్టుకొని దానిలో ఆయిల్ హీట్ చేసేసి ఆ ఆయిల్ అంతా బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత మనం ఇవి ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో స్నాక్ రెడీ. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈచ్ డైలీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.